పేష్వా బాజీరావు గురించి ఎవరైనా ప్రస్తావన తీసుకువస్తే ముందుగా వచ్చే సమాధానం ఒకే ఒకటి. బాజీరావు ఒక మూర్ఖ ప్రేమికుడు. తన ప్రేమ కోసం రాజ్యాన్ని ప్రాణాలను సైతం వదిలేసే వ్యక్తి. ఇంకొంతమంది అయితే కొంచెం ముందుకు వెళ్లి బాజీరావు మస్తానీ అని కూడా పిలిచేవారు. కొన్ని చలనచిత్రాలు ఇంత గొప్ప మరాఠా వీరుని ఒక ప్రేమ పిచ్చివాడిలా, ఒక విషాదంత మృత్యువు పొందిన వాడిగా చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం. వాస్తవంగా బాజీరావు జీవితంలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. బాజీరావుని పేష్వాగా నియమించిన సమయానికి తన వయసు కేవలం 20 ఏళ్లు. దీనివల్ల రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద మంత్రులు తనని చాలా చులకనగా చూసేవారు. కానీ బాజీరావు తన శత్రువు ఎలా ఆలోచిస్తాడో, ఏం చేస్తాడో ముందే ఆలోచించగలిగే అద్భుత చాతుర్యత కలిగినవాడు. తను చేసిన యుద్ధాలన్నింటిలో తనను ఓడించే యోధుడిని చూడలేదు. అంటే తను ఎంత గొప్ప వీరుడో అర్థమవుతుంది. అలాంటి యోధుడికి ప్రేమికుడు ప్రేమ కోసం ఎంత క్రూరానికైనా దిగుతాడు అనే మచ్చ ఎందుకు పడిందో తెలుసుకుందాం. బుందేల్ ఖండ్లో బంగష్ను నివేదించడానికి దట్టమైన అడవి ప్రాంతంలో ప్రయాణించి ఒక్క ఉదుటున బంగష్పై దాడి చేసి 3 నెలల పాటు యుద్ధం చేసి బంగష్ను ఓడించి బుందేల్ ఖండ్పై ఇక ఎన్నడూ దాడి చెయ్యను అని శాంతి ఒప్పందంపై సంతకం చేసి బంగస్థితి విడిచిపెట్టాడు బాజీరావు. అయితే వృద్ధుడైన ఛత్రసాలి మహారాజు తన రాజ్యంలో 3వ వంతుకు బాజీరావుని రాజు చేశాడు. అంతేకాకుండా తన కుమార్తెలలో ఒకరిని వివాహం ఆడాలని కోరాడు. ఆమె పేరే మస్తానీ. ఈ మస్తానీ ఛత్రసాల్ ముస్లిం భార్య ద్వారా కలిగింది. తను ఎంతో ప్రేమగా పెంచిన మస్తానీ బాజీరావుకి ఇచ్చి ఒక రాజకీయ వివాహంగా జరిపాడు ఛత్రసాల. అయితే బాజీరావు వయసు పైబడిన ఛత్రసాల మీద దయతో ఈ వివాహానికి అంగీకరించాడు. అంతే, బాజీరావు జీవితంలో మస్తానీ కథ ఎక్కడ ఆరంభమైందో అక్కడే ముగిసిందే తప్ప కవులు, కళాకారులు, చలనచిత్రకారులు చెప్పిన విధంగా బాజీరావు జీవితం మస్తానీతో మొదలై మస్తానీతోని అంతమైందని చెప్పేదంతా ఒక కట్టుకథ. 20 ఏళ్ల నుంచి 39 ఏళ్ల వయసు వరకు బాజీరావు అలుపెరగని యుద్ధం చేసిన గొప్ప వీరుడు. 39 ఏళ్ల వయసులో 1740వ సంవత్సరంలో వడదెబ్బ కారణంగా మృత్యువాత పడ్డాడు బాజీరావు. ఆ సమయంలో కూడా ఢిల్లీ మీద దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ అప్పటికే తనకి మరణం దగ్గరైంది. కార్గోన్ జిల్లాలోని బాజీరావు మరణించిన తర్వాత పూర్తి రాజలాంఛనాలతో నర్మదా నదీ తీరాన అంతిమ సంస్కారాలు ఘనంగా చేశారు. ఇలాంటి గొప్ప యోధుడిపై కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉందాం.